హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో ఏ విధంగా గ్రిడ్ లైన్ కలర్ని చేంజ్ చేస్తారు, అదేవిధంగా బార్డర్ కలర్ని ఏ విధంగా చేంజ్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా ఎంఎస్ ఎక్సెల్లో హోమ్ బటన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బార్డర్స్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డౌన్ సైడ్లో మనకు లైన్ కలర్ అయితే కనిపించడం జరుగుతుంది కదా. ఆ లైన్ కలర్లో ఏదైనా మనకు నచ్చినటువంటి ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్సెల్ ఫైల్లో టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ కాలమ్స్ అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. మళ్ళీ హోమ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ బార్డర్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఆల్ బార్డర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్ బార్డర్స్కి బ్లూ కలర్ అయితే రావడం జరుగుతుంది. చూశారుగా, నార్మల్గా ప్లెయిన్ వైట్ కలర్ నుంచి బ్లూ కలర్ అయితే రావడం జరిగింది. ఇది ఫస్ట్ మెథడ్. దీనికోసం నేను యూజ్ చేసే సెకండ్ మెథడ్ వచ్చేసి బార్డర్స్ యొక్క మనకు కావాల్సిన పర్టికులర్ బార్డర్స్కు కలర్ ఏ విధంగా చేంజ్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను ఏదైనా ఒక కాలం సెల్ పైన మౌస్ పెట్టి హోమ్ బటన్ పైన క్లిక్ చేసి అందులో బార్డర్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో మళ్ళీ లైన్ కలర్లోకి వెళ్ళి ఇప్పుడు వేరే ఏదైనా డిఫరెంట్ కలర్ని సెలెక్ట్ చేస్తాను. సపోజ్ నేను రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన బార్డర్స్ను మౌస్తో సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ బార్డర్స్ మాత్రమే మనకు పర్టికులర్ సెల్స్ మౌస్తో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారుగా, మనం అక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా రెడ్ కలర్ అయితే కనిపించడం అయితే విజిబుల్ అయితే కావడం జరుగుతుంది. జస్ట్ మనం హోమ్ బటన్లో బార్డర్స్ క్లిక్ చేసుకొని అందులో ఆల్ బార్డర్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పర్టికులర్ సెల్స్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ హోమ్లో బార్డర్స్లో ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఆల్ బార్డర్స్కి అయితే మనం సెలెక్ట్ చేసుకుని రెడ్ కలర్ అయితే రావడం జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు సెల్స్కు సపరేట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా బార్డర్స్కి సపరేట్ కలర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యుటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేశాను మీరు కంప్యూటర్ ట్యుటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ని అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియోకు టాప్ సైడ్ రైట్ కార్నర్ నేను కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేశాను మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియో యొక్క ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఓపెన్ చేశాను మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.